ఇక హైదరాబాద్ యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతోంది. డీఆర్సీ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్సులో ఈవీఎంలను పోలింగ్ స్టేషన్లకు సిబ్బంది తరలిస్తున్నారు. ప్రతి బస్సులో ఎస్కార్ట్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారులు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనేటటువంటి సిబ్బందికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఎక్విప్మెంట్ తీసుకున్నటువంటి యొక్క సిబ్బంది అంతా కూడా వారి పోలింగ్ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా ఈ యొక్క సిబ్బంది అంతా కూడా వారికి ఇచ్చినటువంటి యొక్క పోలింగ్ ఎక్విప్మెంట్ అంటే అటు వీవీప్యాట్ సంబంధించినటువంటి టోటల్గా అంటే ఈవీఎంకి సంబంధించినటువంటి కిట్ అంతా తీసుకొని వీరంతా కూడా వారి రూట్లలో కూడా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు సుమారుగా అటు 39 బస్సులను కూడా ఏర్పాటు చేసి 39 రూట్లలో కూడా ఈ యొక్క సిబ్బంది అంతా కూడా తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సెక్టార్ల వైజ్గా కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పోలింగ్ బూత్లను కూడా పూర్తిగా డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక ఏదైతే సెక్టార్కి సంబంధించినటువంటి సెక్టార్లో డివైడ్ చేసినటువంటి బూత్ల వారిగా కూడా వీరందరినీ కూడా పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూద్దాం ఈ యొక్క బస్సులో కూడా ఎక్కేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతో పాటుగా కూడా సిబ్బంది అంతా కూడా ఈ యొక్క బస్సుల ద్వారా కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు ఈ యొక్క సిబ్బంది కూడా మొత్తం అంటే ఏ పోలింగ్ బూత్కి వెళ్ళేటువంటి వారంతా కూడా వారి యొక్క పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి కిట్ అంతా కూడా మనం దీంట్లో చూడొచ్చు. టోటల్ యూనిట్ అంతా కూడా ఈవీఎం సంబంధించినటువంటి యూనిట్ అంతా అటు ఏదైతే పోలింగ్ సంబంధించినటువంటి బ్యాలెట్స్తో పాటుగా కూడా మొత్తం సెట్ అంతా దాంతో పాటుగా కూడా ఇందులో ముఖ్యంగా అక్కడ అవసరమైనటువంటి స్టేషనరీకి సంబంధించినటువంటి స్టేషనరీ సామాన్ కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి ఒక్క సిబ్బంది ఒక పోలింగ్ బూత్కి సంబంధించి 5 ఇది ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, దాంతోపాటు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, దాంతోపాటు కూడా మరో 3 సిబ్బంది కూడా ఉంటారు. వారికి అవసరమైనటువంటి ఫుల్ ఎక్విప్మెంట్ ఇచ్చి వారిని కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సుల ద్వారా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్లో ప్రక్రియలో భాగంగా కూడా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అయితే ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ఏదైతే ఎక్విప్మెంట్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఈ యొక్క ఎంప్లాయీస్ అంతా కూడా వారి డెస్టినేషన్ పాయింట్ ఏదైతే పోలింగ్ పాయింట్స్ హ్యాండ్ ఓవర్ ఇచ్చారో ఆ యొక్క పోలింగ్ పాయింట్స్కి వెళ్ళి అక్కడ వరకు కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సు దీంతో పాటుగా కూడా బందోబస్తుగా అటు పోలీస్ ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఒక రూట్లో వెళ్ళేటటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూనిట్స్ ఏదైతే అక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో వారందరినీ కూడా ఈ బస్సులలో తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా అక్కడ ఇన్స్టాల్ చేసుకుంటూ రేపు మార్నింగ్ ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా కంప్లీట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం 5 గంటల కల్లా ఈ యొక్క ఎంప్లాయీస్ అంతా కూడా పోలింగ్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా కూడా విధుల్లో ప్రారంభమవుతారు. 5 గంటల తర్వాత 6 గంటలకి మాక్ పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత 7 గంటలకి పూర్తి పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు కూడా పూర్తిగా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాగరాజుతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. రేపు ఉదయం 7 గంటలకు ఈ ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అవబోతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఎన్నిక జరగబోతోంది, పోలింగ్ జరగబోతోంది. 14న ఫలితాలు వెలువడబోతున్నాయి. 3 పార్టీలు కూడా తమ శక్తియుక్తులు ఒడుతున్నాయి. చూడాలి మరి గెలుపు ఏ పార్టీని వరిస్తుందో. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.